హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అప్డేట్స్ చూద్దామా? ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూద్దాం గైస్. దానికి ముందు మోహన్ లాల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఈ గాట్ ఏ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. కంగ్రాచులేషన్స్ టు మోహన్ లాల్ సార్ ఫర్ గెటింగ్ యూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ముందుగా స్క్రీన్ షేర్ చేస్తా గైస్. షేర్ చేస్తే నేను చేసేటివన్నీ మీకు కనిపిస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేశాను. ఇక్కడ ఇచ్చారు. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే మలయాళ అగ్రకథానాయకుడికి ప్రకటించిన కేంద్రం. ఈ నెల 23న పురస్కారం ప్రదానం. మలయాళ అగ్రకథానాయకుడు అభిమానుల ప్రేమతో లాల్ ఎట్టన్ పెద్దన్నగా పిలుచుకునే మోహన్ లాల్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మిగతా రెండవ పేజీలో ఓకే, రెండవ పేజీలో ఇచ్చారంటే ఏంటో చూద్దాం. రెండో పేజీలు ఇచ్చిందా? లాల్ సలాం ప్రత్యేక కథనం సినిమాలో అని ఇచ్చారు. సో ఇది రెండో పేజీలో ఎట్లా ఇచ్చారు? రెండో పేజీలో నిజానికి ఉందా? ఎస్, ఇక్కడ ఇచ్చారు గైస్. మొదటి పేజ్ తర్వాత మోహన్ లాల్ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్ లాల్ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. సంపూర్ణ నటుడు మోహన్ లాల్ 1980లో వచ్చిన మంజిల్ విరంజ పూకల్ చిత్రంలో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. నాటి నుంచి ఈ 4.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన సినిమాలు దృశ్యం 2, మన్యం పులి, తుడురుం జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందాయి. ఏఎన్ఆర్, నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన గాంధీవం సినిమాతో తొలిసారి తెలుగు తెరపై తలున్న ఆయన ఆ తర్వాత జనతా గ్యారేజ్, మనమంతా, కన్నప్ప లాంటి చిత్రాల్లో భాగమయ్యారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు పోషించి ప్రేక్షకుల మధ్యలో ది కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆయన 7 జాతీయ పురస్కారాలు గెలుచుకున్నారు. 9 కేరళ రాష్ట్ర అవార్డులు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో గౌరవాలు అందుకున్నారు. 2010లో శ్రీ శంకరాచార్య సంస్కృతి విశ్వవిద్యాలయం, 2018లో కాలికట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా మోహన్ లాల్ అంటున్నారు. చూద్దాం. ఫాల్కే పురస్కారాన్ని అందుకోవడం తనకెంతో గౌరవంగా ఉందని మోహన్ లాల్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనపై కురిపించిన ప్రశంసలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రకాశవంతంగా మార్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఈ పురస్కారం
ఈ పురస్కారం తనతో పాటు కలిసి నడిచిన కుటుంబం, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ చెందుతుందని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక మోహన్ లాల్. ప్రధాని మోదీ. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు మోహన్ లాల్కు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకని దశాబ్దాలుగా మలయాళ సినీ పరిశ్రమకు దివిటీలా నిలిచారని, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అద్భుతమైన పాత్రలు పోషించారని కొనియాడారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు దాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మోహన్ లాల్కు కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాచులేషన్స్ మోహన్ లాల్ సార్, యూ డిడ్ ఏ వెరీ వెల్ జాబ్. ఆల్రెడీ 2001లోనే పద్మశ్రీ వచ్చిందంట, అండ్ పద్మభూషణ్ 2019లో వచ్చిందంట. గౌరవాలు కూడా అందుకున్నారంట అంతర్జాతీయ స్థాయిలో. 2010లో శంకరాచార్య సంస్కృతి విశ్వవిద్యాలయం, 2018లో కాలికట్ విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్, అండ్ 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్. దట్స్ గ్రేట్. 350 పైగా చిత్రాలు నటించారు ఆయన. దట్స్ గ్రేట్. ఇది 71వ జాతీయ పురస్కార ప్రధానోత్సవం అంట, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఈయనకి 71th అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ నెల 23rd అంటే ఈరోజు 21st కదా, ఎల్లుండి ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. దాంట్లో పాల్గొనే ఇది సంగతిలో ఏదో కామెడీ చేశారు. కౌంటర్ 3, కౌంటర్ 4, బ్యాంక్ ఆఫ్. H1B వీసా దరఖాస్తు రుసుం $1,00,000 పెంపు. ఇక్కడ స్టడీ లోన్ మాత్రమే చూస్తాం. H1B లోన్స్ కోసం 5వ నవంబర్ కౌంటర్కి వెళ్ళండి. ఓకే, అది కామెడీ. ఓకే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ న్యూస్కి వెళ్దాం గైస్. ఇది గైస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. అచ్చా, లాల్ సలాం ఇంకొకట. ఓకే, లాల్ సలాం ఒకసారి చదువుదాం. మోహన్ లాల్ అమెరికాలోనో లేదంటే ఐరోపా దేశాల్లోనో జన్మించి ఉంటే ఇప్పటికే ఎన్ని ఆస్కార్లు గెలిచేవారో. వానప్రస్థం సినిమాలో లాల్ నట విశ్వరూపం చూసిన ఓ విదేశీ నటుడు అన్న మాట ఇది. ఇలాంటి ప్రశంసలు విన్నప్పుడు నాకు ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ నటుడిగా రాణించడం, మిగిలినవన్నీ నాకు అనవసరం అంటున్నారు మోహన్ లాల్. ఒక్క వానప్రస్థం సినిమానే కాదు, మోహన్ లాల్ పోషించిన ఎన్ని పాత్రలు అయినా ఆస్కార్ స్థాయి నటుడు అని చాటుతాయి. తూకం వేసినట్టుగా పాత్రల్లో ఒదిగిపోతారు. మరి తెరపై కనిపించేది మన అభిమాన నటుడనే విషయాన్ని మరిపించేస్తారు. చూస్తున్నంతసేపు కథా ప్రపంచంలో లీనమయ్యేలా, పాత్రతో కలిసి ప్రయాణం చేసేలా చేస్తారు. అందుకే మోహన్ లాల్ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు. ఆయన ప్రతిభకి ఇప్పటికే ఎన్నో పురస్కారాలు సలాం కొట్టాయి. ఇప్పుడు భారతీయ అత్యున్నత సినీ పురస్కారానికి ఎంపికైన దాదా మోహన్ లాల్ అనిపించుకున్నాడు. లాల్ సలాం. ఓహో. మోహన్ లాల్ని తన అభిమానులు ప్రేమతో లాలెట్టాన్, మలయాళంలో పెద్దన్న అనే అర్థంతో కూడిన మాట అది. లాలెట్టాన్ అంటే పెద్దన్న. అభిమానులకే కాదు, భారతీయ సినీ రంగంలో నేటి తరానికి ఆయన ఓ పెద్దన్నమానమే. ఆయన నట ప్రస్థానం గత తరానికో పాఠ్యగ్రంథం, కొత్త తరానికో పాఠ్యగ్రంథం. 48 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘమైన సినీ ప్రయాణం ఆయనది. 6-10 వయసులోనూ ఎంత సవాల్తో కూడిన వైవిధ్యమైన పాత్రలు
చేయడానికైనా వెనకాడని లాల్, ఇన్నేళ్ల ప్రయాణంలో నేను సినిమాని ప్రేమించినంతగా దేన్ని ప్రేమించలేదు అంటారు. 400 సినిమాలకు చేరువగా ఉన్న కథానాయకుడు ఆయన. తెరపై ఇక పాత్రకి పరిమితం చేయలేం. విలన్ ఆయనే, క్యారెక్టర్ నటుడు ఆయనే, కథానాయకుడు ఆయనే, నవ్వించేది ఆయనే, ఏడిపించేది ఆయనే. మలయాళంలో ప్రయాణం మొదలైన తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా ఏ భాష చూసినా ఆయన విజృంభణే. తెర వెనుక కూడా పాట పాడటం మొదలుకొని నిర్మాణం, దర్శకత్వం వరకు ఎన్నెన్ని పాత్రలో ఏం సంపూర్ణంగా చేయడమే మోహన్ లాల్ విజయ రహస్యం అంటాయి సినీ పరిశ్రమలు. గాయకుడిగాను మురిపించి, సంగీతం అంటే మోహన్ లాల్కి అమితమైన ప్రేమ. తన కండరింజు అనే చిత్రంలో 1985లో గాయకుడి అవతారం ఎత్తిన మోహన్ లాల్ ఆ తర్వాత ఎన్నో పాటలు పాడారు. ఆయనకు ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది. సంగీత ప్రధానంగా సాగే పలు టెలివిజన్ షోల్ని కూడా నిర్వహించారు ఆయన. పదుల సంఖ్యలో చిత్రాల్లో నిర్మించారు. చిన్నప్పటి నుంచి గౌరవం, సైనికుల జీవితాన్ని తెరపైకి చూపించాలనే ఉద్దేశంతో ఆయన కీర్తి చక్ర, కురుక్షేత్ర తదితర చిత్రాలు చేశారు. భారత సైన్యం ఆయనకి లెఫ్టినెంట్ కర్నల్ హోదాని ప్రదానం చేసింది. ఆ హోదాలోనే ఆయన ఆ మధ్య ప్రకృతి విపత్తులో అతలాకుతలమైన వయనాడ్కు వెళ్ళి సైనికులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. దట్స్ గ్రేట్. సారీ గైస్, ఇంకేమైనా ఉందా? ఓకే, తర్వాత చదువుతాం. ఇది చదువుతాం ఫస్ట్. రూపాయి 100 కోట్ల వసూళ్లతో ఒక్కొక్క ఏడాదిలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన మోహన్ లాల్ మలయాళ బాక్సాఫీస్ని కలకలలాడించారు. 1986లో ఏకంగా 36 సినిమాలు చేసిన ఆయన జోరు అలాగే కొనసాగింది. పులిమురుగన్తో రూపాయి 100 కోట్ల వసూళ్ల మార్కుని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రం ఇదే. ఆ తర్వాత వచ్చిన లూసిఫర్ రూపాయి 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఎల్2ఈ ఏకంగా రూపాయి 265 కోట్ల వసూలు చేసింది. మల్టీస్టారర్ సినిమాలో విరివిగా నటించే ఆయన యువతరంతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. సో ఇది గైస్, ఫస్ట్ 100 కోట్లు చేసిన క్యాండిడేట్ మోహన్ లాల్ సరేనంట. అది మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో. సో ఎంపురాన్ ఎల్2 సినిమా కూడా 265 కోట్లు వసూలు చేసిందంట. నేటి యువతరంతో కూడా పోటీపడి సినిమాలు తీస్తున్నారంటే దట్స్ గ్రేట్. 6వ తరగతిలోనే 90 ఏళ్ల వ్యక్తిగా ఏంటది, కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గ్రామంలో 1960 మేన జన్మించారు మోహన్ లాల్. ఆయన పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వం లా సెక్రటరీగా పనిచేశారు. తల్లి శాంతకుమారి గృహిణి. తిరువనంతపురంలో కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. 6వ తరగతిలోనే నాటకాలతో అనుబంధం పెరిగింది. తొలి నాటకంలోనే 90 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించారు. తొలి నాటకంలోనే 90 ఏళ్ల వ్యక్తిగా నటించారంట. దట్స్ గ్రేట్. అప్పటి నుంచి ఆయనకు నటనలో ప్రయోగాలు అలవాటయ్యాయి. తిరన్నోట్టం అనే సినిమాతో
తొలిసారి కెమెరా ముందుకొచ్చిన ఆయనకి 1980లో విడుదలైన మంజిల్ విరింజ పూక్కల్ అనే చిత్రంలో ఆ తరహా పాత్రలు ఆయన్ని వరుసగా వరించాయి. ఈవిడే తుండగున్ను సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మెప్పించారు. రాజా వింటే మక్కన్ అనే సినిమాతో ఆయన స్టార్గా అవతరించారు. నాడోడి కట్టు, మలపెయ్యున్ను, ముద్దలం కొట్టున్ను, సీజన్, దేవాసురం, వరవేల్పు, తలబట్టం, పట్టణ ప్రవేశం, మిథునం, పవిత్రం, కార్యం, ఇరువర్, భరతన్, కాలాపాని, వానప్రస్థం, మణిచిత్రతాలు, గురు, నరసింహం, ఓడియన్, రావణ ప్రభు, ఒప్పం, కనుపాప. ఓకే, ఇలా గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. యోధ, అభిమన్యు, కాలాపాని ఇద్దరు సహా ఈ మధ్య వచ్చిన మాన్యం పులి, పులిజూదం, మరక్కార్, లూసిఫైర్ L2, ఈ తుడురం వరకు అనువాదాలుగా వచ్చిన లాల్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తొలిసారి గాంధీవం సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిశారు. గోరువంక వాలగానే అంటూ సాగే పాటలో లాల్ మెరిశారు. ఆ తర్వాత జనతా గ్యారేజ్, మనమంతా, కనుపాప తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన ఈ సినిమాల కోసం తెలుగు భాషపై పట్టు పెంచుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తెలుగులో కూడా ఆయనే ఓన్గా పట్టు పెంచుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారంట. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. అండ్ కంగ్రాచులేషన్స్ టు మోహన్ లాల్ సార్ ఫర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. అఖండ గీతం 600 మంది డాన్సర్లతో. గీతం అంట బాలకృష్ణ గారిది, ఏందో చదివేద్దాం. మాస్ అనే మాటకు నిలువెత్తు నిర్వచనం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక. పాటల్లోనూ మాస్, మాటల్లోనూ మాస్, పోరాటంలోనూ మాసే, హీరోయిజంలోనూ మాసే. అందుకే ఈ ఉన్నారంటే చాలు నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రేక్షకులు అసలు సిసలు మాస్ సినిమా చూసేందుకు సిద్ధమైపోతుంటారు. ప్రతిసారి ఆ అంచనాలకు దీటా సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు బోయపాటి శ్రీను. విజయవంతమైన ఈ కలయికలో ప్రస్తుతం 4వ చిత్రం రూపొందుతుంది. అదే అఖండ 2 తాండవం. సంయుక్త కథానాయిక ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్, ఆచంట గోపి, ఆచంట సంయుక్తంగా ఎం తేజస్విని, నందమూరి సమర్పకులు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో 100 మంది డాన్సర్ల నేపథ్యంలో బాలకృష్ణపై ఓ మాస్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. భాను నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మాస్ మూమెంట్స్తోనూ, తమన్ బాణీలతోనూ అదిరిపోయేలా ఉంటుంది ఈ పాట. థియేటర్లలో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించడం ఖాయం. భారీ అంగుల మధ్య చిత్రీకరణ సాగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ గొప్ప స్పందనని సొంతం చేసుకుంది. బాలకృష్ణ ఇదివరకెప్పుడు కనిపించని రీతిలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కళ ఏఎస్ ప్రకాష్, కూర్పు తమ్మిరాజు, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అంట. ఇక చూద్దాం ఇది ఎలా ఉంటుందో. 600 మంది డాన్సర్స్తో ఒక పాట చిత్రీకరిస్తుందంట. చూద్దాం. ఓకే, ఇడ్లీ కొట్టంటే మా ఊర్లో
మా ఊరోళ్ళకి సెంటిమెంట్ ధనుష్ అంటున్నారు. చూద్దాం. ధనుష్ నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్ర ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. డాన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం అధికారిక ట్రైలర్ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ మిషన్లతో అన్నీ చేసేయొచ్చు అంటారు, కానీ రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు, ఆస్వాదిస్తూ కూడా చేయాలి. ఆ ఇడ్లీ కొట్టంటే మా ఊరికి సెంటిమెంట్ సార్ దమ్మిడికి పనికిరాని వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు కోసం వాడు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు లాంటి సంభాషణలతో ఆకట్టుకుంటుంది. ఇందులో ధనుష్ తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని వదిలి తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాడు. ఓకే, టీజర్ లాంచ్ అయిందంటే దాంట్లో ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కొన్ని వాడారు. సో చూద్దాం ఎంతవరకు. అక్టోబర్ 1కి వస్తుందంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో. శివ రీ రిలీజ్ ఖరారు. భారతీయ సినిమాని శివకి ముందు తర్వాత అంటూ పునర్నిర్వచిస్తుంటారు విశ్లేషకులు. అంతగా ప్రభావం 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగార్జున కథానాయకుడిగా నటించిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అమల కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేందర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ తదితర అత్యాధునిక అంగులతో సరికొత్తగా ముస్తాబైన మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా శివ రీ రిలీజ్ డేట్స్ని శనివారం ప్రకటించింది అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు. నవంబర్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపాయి. అప్పట్లోనే అత్యాధునిక సౌండ్ డిజైన్తో విడుదలైన ఈ చిత్రం ఈసారి మరిన్ని సాంకేతిక అంగులతో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పంచుతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సో శివ రిలీజ్ ఉందంట గైస్, నవంబర్ 14న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. 4K అండ్ ఎట్మాస్ సరౌండింగ్స్ తోటి 4K విజువల్స్ అండ్ ఎట్మాస్ సరౌండింగ్స్ తోటి సౌండ్ పెట్టి అన్నీ కొద్దిగా బాగా చేశారంట. ఆల్రెడీ అప్పట్లోనే ఇది చాలా హై క్వాలిటీ పిక్చర్ అంట. ఇప్పుడు మళ్ళీ 4K యాడ్ చేశారు కాబట్టి ఇంకా బాగా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. ఓకే, ఇంకేంది. ఇచ్చేశా నన్నే నీకే అంట ప్రదీప్ రంగనాథన్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విజయం తర్వాత రంగనాథన్ నుంచి రానున్న కొత్త చిత్రం డ్యూడ్. కీర్తి శర్వన్ తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. మమితా బైజు కథానాయిక. శరత్ కుమార్, రోహిణి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం అక్టోబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. నీ ఇష్టం సర్లే కానీ ఇచ్చేశా నన్నే నీకే, ఆనందంగా బతుకవే పో అంటూ సాగిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చడమే కాక సంజిత్తో కలిసి స్వయంగా ఆలపించారు. ఇది సంగీత ప్రాధాన్యమున్న రొమాంటిక్ రూపొందిన సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు కూర్పు
భరత్ విక్రమన్ ఛాయాగ్రహణం నికేత్ బొమ్మి. సో ఇచ్చేసిన నన్నే నీకే అని ఒక పాట తీశారంట. సో ఈ సినిమా 17 అక్టోబర్ 17కి వస్తుందంట. మరి చూద్దాం ఎలా ఉంటుందో. డ్యూడ్ అంట సినిమా పేరు. కీర్తి శర్వన్ తెరకెక్కిస్తున్నారంట ఈ సినిమాని. ఓకే, అది గైస్ ప్రదీప్ రంగనాథన్ న్యూస్. అండ్ ఇంకేమైనా ఉందా? ఇది వచ్చారు 25 సెప్టెంబర్ 2025 ఓజీ టుడే ఉందంట ఎల్బీ స్టేడియంలో 5 గంటలకి. ఓకే, అది ఓజీ న్యూస్. దీపికా పడుకునే ఏమంటున్నారు? దీపికా పదుకునే షారుఖ్ పఠాన్ బాలీవుడ్ హిట్ కాంబినేషన్ అంటే సినీ ప్రియుల మదిలో మెదిలే జోడీ షారుఖ్ ఖాన్ దీపికా పదుకొనెలదే. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది జంట. ఇప్పుడు మరోసారి తెరపై అదరగొట్టడానికి ముస్తాబవుతుంది. షారుఖ్ ప్రధాన పాత్రలో కింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే కథానాయిక, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టినట్లు ఇన్స్టా వేదికగా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది దీపిక. దాదాపు 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుఖ్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం, అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే సినిమా విజయం కంటే ముఖ్యమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలనే పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాటనే అమలు చేస్తున్నా. అందుకే షారుఖ్తో మళ్ళీ కలిసి 6వ సినిమా చేస్తున్నా అని పోస్ట్లో పేర్కొంది. యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీపికా పడుకొని అంటున్నారు కింగ్ మూవీలో నటిస్తున్నారంట. సో దట్స్ గ్రేట్. 18 ఏళ్ళు అయిందంట గైస్ ఓం శాంతి ఓం మూవీ వచ్చి అప్పుడే. దట్స్ గ్రేట్. తొలిసారి ఆర్ఆర్ చిత్రంలో రామ్, ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత రామ్ పోతినేని చేయనున్న కొత్త చిత్రం ఓ కీలక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ సినిమాతో కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నట్లు తెలిసింది. దీనితో రామ్ ఇదివరకు ఎప్పుడూ ప్రయత్నించని జోనర్లోకి అడుగు పెడుతున్నారని, ఈ సినిమా ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో ముస్తాబు కానుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరణ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తున్నారిన. దీని తర్వాత కిషోర్ అనే కొత్త దర్శకుడితో ఒక హారర్ సినిమా చేస్తున్నారంట. ఇది వరకు ఎంచుకొని జోనర్ అంట ఆయన. సో దానికోసం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయంట. అది జరిగాక నెక్స్ట్ మనం హారర్ సినిమాలో వచ్చే ఏడాది అంటే 2026లో ఈ రామ్ పోతినేని హారర్ మూవీ చూడొచ్చు మనం. చూద్దాం మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమా ఒకటి చేశారు. ఆ సినిమా హిట్ కూడా అయింది. సో ఆయన భయపెట్టించారు కూడా హారర్ సినిమాలో. దట్స్ గ్రేట్. సో మరి పోతినేని ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం గైస్. విజయ్ ఫాతిమా ఓ ప్రేమ కథ. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఫాతిమా తెరకెక్కిస్తున్న రొమాంటిక్ చిత్రం గుస్తాక్ ఇష్క్. విభూ పూరి దర్శకుడు. తాజాగా ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్ర బృందం. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. రొమాంటిక్ ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా
దినేష్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతంలో ప్రేమ నుంచి పొందిన అనుభవం లాంటిది అని ఇన్‌స్టాలో సినిమా పోస్టర్‌తో పాటు ఈ వ్యాఖ్యల్ని జోడించారు మనీష్ మల్హోత్రా. ఇందులో నసీరుద్దీన్ షా, షరీఫ్ హష్మీ, ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఓకే. 'గుస్తాఖ్ ఇష్క్' మూవీలో విజయ్ అండ్ ఫాతిమా నటిస్తున్నారంట. అండ్ ఫ్యాషన్ డిజైనర్ దినేష్ మల్హోత్రా నిర్మిస్తున్నారంట. సో, వాళ్ళ ఇన్‌స్టాలో ఈ పోస్టర్ రిలీజ్ చేశారంట. మరి చూద్దాం, ఈ మూవీ నవంబర్ 21కి వస్తుందంట. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. యువతరం వినోదం. త్రినాథ్ కటారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందిస్తున్నారు బళ్ళారి శంకర్. సాహితీ కథానాయిక తనికెళ్ల భరణి, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్లింప్స్ చాలా వినోదాత్మకంగా ఉంది. ఈ యూత్ఫుల్ ఎంటర్‌టైనర్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీనికి చీకటి. సో, ఈ సినిమా టైటిల్ పేరేంటి? ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారంట. సో, ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లింప్స్ చాలా వినోదాత్మకంగా ఉంది. ఓ చిత్రం రూపొందిస్తున్నారని అన్నారు కానీ చిత్రం పేరు ఇవ్వలేదు. సో, ఇలా గ్లింప్స్ బాగున్నాయన్నారు. ఇంకా ఆర్‌పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే జగదీష్ చీకటి. త్వరలోనే విడుదల కానుందంట. సో, విడుదలయ్యాక ఈ టైటిల్ ఏమని చెప్తారేమో. ఇక్కడైతే టైటిల్ ఏమి ఇవ్వలేదు మూవీది. ఓకే. బుచ్చిబాబు గారు దీని గ్లింప్స్ రిలీజ్ చేశారంట. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇట్స్ ఓకే. యువతరం వినోదం ఈ న్యూస్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బుద్ధిజం నేపథ్యంలో కింగ్ బుద్ధ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు దర్శకుడు సత్యారెడ్డి. ఇందులో తానే కథానాయకుడు, ఈయననే డైరెక్టర్. ఓకే. కథానాయకుడిగా నటిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధిజం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నేపథ్యంలో ఉక్కు సత్యాగ్రహం తెరకెక్కించాను. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రజాగాయకుడు గద్దర్ ఇచ్చిన ప్రేరణతోనే కింగ్ బుద్ధ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయిలాండ్ తదితర దేశాల్లో పర్యటించి లొకేషన్లని ఎంపిక చేశాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికని పూర్తి చేసి సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని ప్రకటిస్తాను అని సత్యారెడ్డి తెలిపారు. సో, చూద్దాం మరి. కింగ్ బుద్ధ మూవీ పేరుతోటి తీస్తున్నారంట. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇది గైస్. సో, అయిపోయిందా? గైస్? ఎస్, అంతే. ఓకే. ఇది గైస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. And once again, congratulations to Mohanlal sir for getting Dada Saheb Phalke Award.
ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీరు తీసుకోవాలని అనుకుంటున్నాం. అండ్ ఇది గైస్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ అప్డేట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ.